అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ఉద్యోగం కోసం కొందరు, చదువు కోసం మరికొందరు, విహారయాత్ర కోసం ఇంకొందరు, తమ బంధువులను, స్నేహితులను కలుసుకునేందుకు వెళ్తున్న వారు ఇలా ఇంకా మరికొందరు. ఒకటా రెండా ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో లండన్ బయలుదేరారు వారంతా. అనుకున్నట్లుగానే సమయానికి విమానం టేకాఫ్ అయింది. అంతే, అందరిలోనూ ఎంతో ఆనందం. తమ కలలు మరికొన్ని గంటల్లో తీరుతాయని అంతా భావించారు. తొలిసారిగా లండన్ వెళ్తున్న వారిలోనైతే మరింత ఉత్కంఠ. కానీ ఆ క్షణంలో వారికి తెలియదు, అదే తమ పాలిట శాపంగా మారబోతోందని. విమానం గాల్లోకి అలా దూసుకెళ్లి 5 నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా కిందకు పడడం మొదలైంది. ఏం జరుగుతోందని తెలుసుకునేలోగానే ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చింది. అంతే, భారీగా మంటలు, దట్టమైన పొగ కమ్ముకుంది. ఆకాశంలో ఒక భారీ అగ్నిగోళంలా కనిపించి అత్యంత భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. విమానంలో ప్రయాణిస్తున్న 241 మందిని మృత్యువు కబలించింది. భారీ పేలుడు ధాటికి మానవ శరీరాలు మాంసపు ముద్దలైపోయాయి. మంటల్లో కాలిపోయిన శరీరాలను సిబ్బంది వెలికితీస్తుంటే ఒక్కరైనా బతికి ఉంటారనే ఆశ చాలా మందిలో ఉంది. కానీ జరిగింది మామూలు ప్రమాదం కాదు. దేశంలోనే అతిపెద్ద ప్లేన్ క్రాష్. మృత్యుంజయులకు మాత్రమే దక్కే భాగ్యమది. అలా ఒకడు మృత్యువును జయించి బతికి బట్టకట్టాడు.